Hi, hello, నేను వైజయంతి. వెల్కమ్ టు మై ఛానల్ కన్నా బేబీ వ్లాగ్స్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. మనం ఎక్కడికి వెళ్తున్నాం? బ్రేక్ఫాస్ట్. షల్ వి గో? ఓకే. ఇప్పటికీ మీకు తెలిసిపోయి ఉంటుంది. ఈరోజు వీడియో వచ్చేసి డే 3 ఇన్ కొడైకెనాల్. ఈరోజు మా డే అయితే స్టార్ట్ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్తో స్టార్ట్ చేసాము. మాకు ఈ రిసార్ట్లో బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీ కాబట్టి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి ఇక్కడ నుండి లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని రిసార్ట్ వెకేట్ చేసి మేము ఇక్కడ నుండి స్టార్ట్ అవ్వాలి. బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే వచ్చేసాము. బ్రేక్ఫాస్ట్లో ఎవ్రీ వెరైటీ ఉంటుంది. మ్యాక్సిమం మనకి ఇడ్లీ, దోశ, ఊతప్పం, ఇంకా ఎగ్, ఫ్రూట్ సలాడ్, ఇలా ఉప్మా. ఇది ఈరోజు ఏంటంటే కోకోనట్ పొంగల్ ఇంకా స్వీట్ పొంగల్ రెండు కూడా ఎక్స్ట్రా యాడ్ చేశారు. బ్రేక్ఫాస్ట్ అంతా మంచిగా టేస్టీగా ఉంది అండ్ హెల్దీ ఐటమ్స్ కూడా ఉన్నాయి. చాలా మంచిగా అనిపించింది. ప్లేట్ అంతా ఫుల్గా పెట్టేసుకొని ఫుల్గా బ్రేక్ఫాస్ట్ అయితే లాగించేసాం. ఫస్ట్ ఈరోజు మొత్తం డే అంతా తిరిగేసి అన్నీ కావాల్సిన లొకేషన్స్ అన్నీ చూడాల్సినవన్నీ కంప్లీట్ చేసేయాలి కాబట్టి మేమున్న రిసార్ట్ నుండి కొడైకెనాల్ వ్యూ అయితే ఇలా కనిపిస్తుంది. మేము డే 1 వెళ్ళినప్పుడు ఫుల్ రెయిన్ పడుతుంది అండ్ మిస్ట్ వచ్చేసింది. అస్సలు ఆ పొగ మంచులో మాకైతే ఈ లొకేషన్ అయితే ఏం కనిపించలేదు. డే 3 మేము వెకేట్ చేసి వచ్చేటప్పుడు మాకు ఈ లొకేషన్స్ అన్నీ కనిపించాయి. ఇంకో 1 డే ఉందాం అనుకున్నాము, బట్ మాకు షెడ్యూల్స్ ఉండడం వల్ల అక్కడ కుదరలేదు. మేమున్న రిసార్ట్ అయితే ఇదండి. చాలా హైజీన్ ఉంది, ప్లస్ ఫ్రెండ్లీగా ఉన్నారు, చాలా మంచి సర్వీస్ అండ్ ఎవ్రీ అవర్ హాట్ వాటర్ అయితే అవైలబుల్లో ఉన్నాయి అండ్ చాలా బాగుంది. హైజీన్ ఉంది రిసార్ట్ అయితే. మనం డే 3 రిసార్ట్కి బై బై చెప్పాల్సిన టైం అయితే వచ్చేసింది. మా బ్యాగ్స్ ప్యాక్ చేసేసుకొని రిసార్ట్ వెకేట్ చేసి బయటకు వచ్చేసాము. అక్కడ నుండి స్టార్ట్ అయిపోయి అక్కడ నుండి కొంచెం దూరంలో ఉన్న లొకేషన్స్ అయితే మేము ఈ రోజు అంతా కంప్లీట్ చేసేసుకొని ఈవినింగ్కి మేము మదురై ట్రైన్ ఎక్కాల్సి ఉంటుంది. మాకు ట్రైన్ నైట్ 10 o'clock ట్రైన్ మదురై టు గుంటూరు. సో అక్కడ నుండి స్టార్ట్ అయిపోయాము. అక్కడ నుండి స్టార్ట్ అయ్యి మేము ఫస్ట్ అయితే రోజ్ గార్డెన్కి అయితే వచ్చేసాము. హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ డే 3 ఎట్ వెళ్తున్నాము? రోజ్ గార్డెన్. స్టార్టింగ్ డే 3లో రోజ్ గార్డెన్ ఫస్ట్. దీనికి ఎంట్రన్స్ వచ్చేసి అడల్ట్స్కి 50 రూపీస్ అయితే ఉంటుంది. కిడ్స్కి అయితే 25 రూపీస్ అండి. మనం కెమెరా తీసుకెళ్తే ఎక్స్ట్రా ఛార్జెస్ ఉంటుంది. ఇంకా ఇక్కడ షార్ట్ ఫిల్మ్స్ కూడా తీస్తారంట. షార్ట్ ఫిల్మ్స్కి ఎక్స్ట్రా కాస్ట్ ఉంటుంది. చాలా మంచిగా అనిపించింది. గ్రీనరీ కూడా చాలా బాగుంది. ఈ వీడియోలో లెంత్ ఎక్కువ అయిపోతుంది, సో అందుకే నేను రోజ్ గార్డెన్ వీడియో విడిగా అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. ఇక్కడ మేము కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. రోజ్ గార్డెన్ మొత్తం అయితే ఒకసారి ఒక రౌండ్ వేసేసాము. మా అన్నయ్య వాళ్ళ పిల్లలతో మొత్తం సరదాగా గడిచిపోయింది. ఇక్కడ ఫొటోస్ షూట్స్కి చాలా బాగుంటుంది. ఇక్కడ షార్ట్ ఫిల్మ్స్ కూడా తీస్తారు. అక్కడ రోజ్ గార్డెన్లో మేము మొత్తం తిరిగి అయిపోయాక బయటకు వచ్చేసి కొన్ని స్నాక్స్ అయితే తీసుకున్నాము. అక్కడ నుండి స్టార్ట్ అయిపోయి అప్పర్ లేక్ వ్యూకి అయితే వచ్చేసాము. అది జస్ట్ ఒక వ్యూ కనిపిస్తుంది, వ్యూ పాయింట్. మాకు ఇది ఫస్ట్ డే అసలు కనిపించలేదు. మాకు మంచు ఎక్కువగా ఉండడం వల్ల థర్డ్ డే మేము వచ్చేటప్పుడు మళ్ళీ ఒకసారి చూసాము. చాలా బాగా అనిపించింది, చాలా బాగుంది కూడా. మీరు వెళ్ళినప్పుడు ఈ లొకేషన్స్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. అక్కడ అయిపోయిన తర్వాత మేము ఇక్కడ చాక్లెట్స్ చాలా ఫేమస్. డార్క్ చాక్లెట్స్, వైట్ చాక్లెట్స్ మనకి చాలా అవైలబుల్గా ఉంటాయి. అసలు మోసపోవద్దు. 2-3 షాప్స్ అడిగి ప్రైస్ కనుక్కొని తీసుకోండి. మేమైతే అక్కడ ఏం వెతకలేదు. యాక్చువల్లీ మాకు ఎవరైతే క్యాబ్ డ్రైవర్ వచ్చారో అతని వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ షాప్ చాలా తక్కువకి ఇస్తారు అని చెప్పి తీసుకెళ్లారు. మాకు ప్రైస్ అయితే నార్మల్గానే అనిపించింది, అంత తక్కువగా ఇచ్చారని మాకేం అనిపించలేదు. బట్ అక్కడ చాక్లెట్స్ అయితే బాగున్నాయి, సో అందుకని మేము తీసేసుకున్నాము. చాక్లెట్స్ తీసుకోవడం కంప్లీట్ అయ్యాక దాని ఆపోజిట్లోనే మనకి వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయండి. అక్కడ వెళ్ళి కొంచెం ఫొటోస్ తీసుకున్నాము. ఇంకా అక్కడ బెలూన్స్ షూట్ చేయడం, కొంచెం అక్కడ ఒక
10 to 15 మినిట్స్ అయితే అక్కడ టైం స్పెండ్ చేసాము. అక్కడ వ్యూ చాలా బాగా అనిపించింది. వాటర్ ఫాల్స్లో దిగొచ్చు, కానీ నీళ్ళు మాత్రం చాలా అంటే చాలా చల్లగా ఉన్నాయి. బట్ మేము దిగాం ఫొటోస్ కోసం. చాలా బాగుంది, లొకేషన్ కూడా బాగా అనిపించింది. దెన్ అక్కడే ఒక 5 to 10 మినిట్స్ పిల్లలతో పోటీ పడి కొంచెం సేపు ఫన్ టైం అనమాట. బట్ నాకైతే బెలూన్ పేర్లేదు, నేను ఏం చేశాను. బట్ వ్యూ అయితే అక్కడ ఇలా ఉంది, బాగుంది కదా. నాకైతే చాలా బాగా నచ్చింది కొడైకెనాల్లో. అక్కడ నుండి మేము స్టార్ట్ అయిపోయి గ్రీన్ వ్యాలీకి వచ్చాము. గ్రీన్ వ్యాలీ అని పిలుస్తారంట అంతకుముందు, తర్వాత దీన్ని సూసైడ్ పాయింట్ అని చెప్పి నేమ్ చేంజ్ చేసేసారు. బట్ ఎందుకు అనేది ఐ హ్యావ్ నో ఐడియా. బట్ ఇక్కడ చాలా షాప్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి, మీకు ఏమైనా కావాలంటే తీసుకోవచ్చు. బట్ మేము వెళ్ళేటప్పటికి ఫుల్గా మంచు వచ్చేసింది, సో మేము చూడలేకపోయాము. దాని తర్వాత ఫేమస్ అయిన ఒక చర్చ్ దగ్గరకు వచ్చాము. ఇది ఎన్ని ఇయర్స్ ఫేమస్ అనేది నాకు ఐడియా లేదు. అక్కడ అయిపోయిన తర్వాత పక్కనే కోకస్ వాక్ అని ఉంటుంది, అక్కడికి వచ్చేసాము. ఎంట్రన్స్ టికెట్ అడల్ట్స్కి 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు, కిడ్స్కి ఇక్కడ కూడా 25 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇక్కడైతే ఏం లేదండి, జస్ట్ వాక్ చేసుకుంటూ వెళ్ళడమే. బట్ లొకేషన్ అయితే చాలా బాగుంది. మనం ఎక్కడికి వెళ్ళినా బాలయ్యబాబుని అయితే మర్చిపోకూడదు. దెన్ అక్కడ నుండి మేము వాక్ చేసుకుంటూ వెళ్ళిపోయాము. చాలా మంచిగా అనిపించింది. బయటకు వచ్చాక ఒక ఫ్లవర్ గార్డెన్ ఉంటుంది. ఇక్కడ స్పెషల్ ఏంటంటే మనకు నచ్చిన ప్లాంట్స్ ఏమన్నా కావాలి అనుకుంటే మనం కొనుక్కోవచ్చు, వాళ్ళు మనకి సేల్ చేస్తారు. మేమైతే తీసుకోలేదు. దెన్ అక్కడ నుండి కొంచెం బయటకు వచ్చేసాక మనకి బోటింగ్, హార్స్ రైడింగ్, ఇంకా సైక్లింగ్కి పెద్ద లొకేషన్ అయితే అవైలబుల్గా ఉంది. మేము బోటింగ్ అయితే 6 మెంబర్స్కి తీసుకున్నాము. 6 మెంబర్స్కి 650 రూపీస్ పడింది. ఒక గైడ్ మనతో వస్తారు. మీకు కావాలి అనుకుంటే 4 మెంబర్స్కి ఒక బోట్ ఇస్తారు, అది మనమే సైక్లింగ్ చేసుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. 6 మెంబర్స్ అయితే 6 మెంబర్స్కి వేరే బోట్స్ ఉంటాయి, వాళ్ళే ఒక గైడ్ ఉంటారు, వాళ్ళే దాన్ని తిప్పుతూ ఉంటారు. ఫస్ట్ లైవ్ జాకెట్స్ అయితే వేసేసుకున్నాము. లైవ్ జాకెట్స్ వేసేసుకొని పిల్లలకు కూడా వేసేసి దెన్ మేము బోట్ అయితే ఎక్కేసాము. మన బోట్లో కూర్చొని మనకి ఫొటోస్ కావాలి అనుకుంటే అక్కడే ఫోటోగ్రాఫర్స్ ఉంటారు, వాళ్ళే పిక్ తీసి మన రైడ్ అయిపోయే లోపల వాళ్ళు పిక్ మనకి కడిగేసి ఇస్తారు. మేమైతే స్మాల్ సైజ్ తీసుకున్నాము, మాకు 200 రూపీస్ ఛార్జ్ చేశారు. ఫుల్ సైజ్ అయితే మనకి బ్యాక్ సైడ్ లొకేషన్ కూడా పడుతుంది, అది 400 ఛార్జ్ చేస్తారు. పెద్ద థ్రిల్లింగ్గా అయితే ఏం లేదు, జస్ట్ ఒక రైడ్ అయితే వేసేసి వచ్చాము. 20 మినిట్స్ మనకి వాటర్లోనే చుట్టూ ఒక రౌండ్ తిప్పేసి తీసుకెళ్ళి మనకి పికప్ పాయింట్లో డ్రాప్ చేసేస్తారు. దాని తర్వాత హార్స్ రైడింగ్ చేయాలనుకుంటే చేయొచ్చు, ఇంకా సైక్లింగ్ కూడా అవైలబుల్గా ఉంది. అదైన తర్వాత సిల్వర్ క్యాస్కేడ్ పార్క్ అని ఒక వాటర్ ఫాల్ ఉంది. మేము రిటర్న్లో వచ్చేటప్పుడు ఆ వాటర్ ఫాల్ దగ్గర ఆగేసి కొన్ని ఫొటోస్ క్లిక్ చేసేసుకొని వచ్చేసాము. అక్కడ లోపలికి వెళ్ళడానికి ఎలవ్ లేదు. ఫైనల్లీ వచ్చేసామండి. చూసారా ఆ కొండలు, ఆ కొండల్లో నుండి మనం ఈ రోడ్ మీదకి వచ్చాము. ఆ కొండలన్నీ రౌండ్స్ తిరిగి వచ్చేసరికి మాకు మొత్తం తల తిరిగిపోయింది. దెన్ ఫైనల్లీ వచ్చేసి నైట్ మేము డిన్నర్ చేయడానికి అని చెప్పేసి ఒక రెస్టారెంట్ దగ్గర ఆగాము. ఈ రెస్టారెంట్లో అయితే ఫుడ్ మంచిగా అనిపించింది. లైక్ మేము 2-3 డేస్ నుండి ఓన్లీ లంచ్ డిన్నర్ అంతా మ్యాగీతో సరిపెట్టేసుకుంటున్నాము. సో ఫైనల్లీ బిర్యానీ తినాలని అని వచ్చేసాము. 2 డేస్ నుంచి ఓన్లీ ఈటింగ్ మ్యాగీ, పొద్దున్నే మ్యాగీ, మధ్యాహ్నం మ్యాగీ, సాయంత్రం మ్యాగీ. వచ్చేసింది మా చికెన్ బిర్యానీ. దెన్ ఫుల్గా ఫుడ్ అయితే లాగించేసాము. అక్కడ ఫుడ్ తినేసి దెన్ మా లొకేషన్లో మధురై రైల్వే స్టేషన్లో మమ్మల్ని డ్రాప్ చేసేసారు. తర్వాత 10:30కి మా ట్రైన్ వచ్చేసింది. ట్రైన్ ఎక్కేసి మేము గుంటూరు అయితే వచ్చేసాము. నెక్స్ట్ డే ఈవినింగ్ మేము గుంటూరుకి వచ్చాము. మా 3 డేస్ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. అండ్ సక్సెస్ఫుల్గా గుంటూరు అయితే చేరుకున్నాము.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నేనైతే చాలా కష్టపడి వీడియోస్ అయితే తీస్తున్నాను. మీకు నా వీడియోస్ ఇన్ఫర్మేటివ్గా ఉంటే ప్లీజ్ తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.